క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కాన్సెప్ట్. నా దగ్గర చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని ఎలా మేనేజ్ అంటే క్రెడిట్ కార్డ్స్ ఉండటం గొప్ప అనే విషయం ఇక్కడ పాయింట్ కాదు. ఓకేనా? అసలు మనం ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు తప్పనిసరిగా ఒక 7 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఆ పాయింట్స్ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు ప్రాపర్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పాయింట్ 1, మనం ఆ కార్డుకి యాన్యువల్లీ ఫ్రీ ఉంటుందా లేదా అసలు జాయినింగ్ ఫ్రీ కానీ అలాంటి ఫీస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఆ ఫీ పెట్టడం వల్ల ఆ ఫీతో మనం తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. కొన్ని కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని సంవత్సరానికి మనం పేమెంట్ యాన్యువల్లీ ఫీ అనేది కట్టడం ఉంటుంది. లేదా కొంత అమౌంట్ ఈ కార్డుకి ఇంత అమౌంట్ వాడితే మనకి ఆ ఏదైతే జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ఉన్నాయో ఇవి వే ఆఫ్ అయిపోతాయి అనమాట. అలాంటిది ఉంటుంది. నెంబర్ 2, మనం ఎప్పుడైనా సరే కార్డు తీసుకున్న తర్వాత మీరు ఆ కార్డులో నుంచి ఎంతో కొంత మన కార్డు వచ్చింది, దాంట్లో ఎంతకంత అమౌంట్ అనేది మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు మనం వాడు పర్చేజ్ చేస్తామనుకోండి, దానిని మనం ఇన్ టైంలో కట్టకపోతే బిల్ జనరేట్ అయిన తర్వాత ఇన్ టైంలో కట్టకపోయినా లేదా మినిమం డ్యూ కట్టేసి వదిలేసినా సరే కొన్ని ఇంట్రెస్ట్లు అనేవి యాడ్ అవుతుంటాయి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు మినిమం డ్యూ చెల్లించేస్తే మొత్తం అమౌంట్ క్లియర్ అయిపోయింది కదా అని అనుకునే భ్రమలో కొంతమంది ఉంటారు. అలాంటిది ఎప్పుడు చూడకండి. మనం తీసుకున్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో బిల్ జనరేట్ అయిన అమౌంట్ టోటల్ అమౌంట్ పే చేయడానికి ప్రయత్నించండి. సో ఇది ఒకటి తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం.